హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మీనరాశి వారి గురించి చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఈ రోజంతా మంచిది కాదు. ఇక రుణదాతల నుండి ఒత్తిడి అనేది పెరుగుతుంది, ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక ఈరోజు మీనరాశి వారు తమ సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మీకు ఎంతో మేలు చేస్తాయి. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో నిరుత్సాహం అనేది తప్పకపోవచ్చు. బంధువర్గంతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు అనుకోని దుస్సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి. చికాకులు, అవమానాలు తప్పకపోవచ్చు. ఇక వివాహ సంబంధ విషయంలో కూడా తప్పుడు సమాచారం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే క్షణికావేశం వలన కూడా అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక కార్మికులకు కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ఈరోజు మీనరాశి వారికి అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం ఉంది. అలాగే ఈరోజు ఆరోగ్య భంగం ఉంది, ఔషధ సేవనం తప్పదు. ఒక ప్రకటన మిమ్మల్ని ఈరోజు ఎంతగానో ఆకట్టుకుంటుంది. సన్నిహితులతో మాట పట్టింపులు తప్పవు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలైతే అందుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు శ్రమ అనేది పెరుగుతుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఒత్తిళ్లు అయితే తప్పవు. మహిళలకు కూడా కొంత అనుకూలంగానే కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు దుర్గాదేవి స్తోత్రాలు మరియు శనీశ్వర అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది.